కిర్రాకు కిర్రాకు రాకు రాకు Let's begin Kirak Comedy Show. కిర్రాకు రాకు వారేవాయేమి ఫేసు అచ్చ హీరలా ఉంది బాసు వచ్చింది సినిమా ఛాన్స్ ఇంకా వేసేయి మరో డోసు. డైరెక్టర్ గారు అని చెప్పేసి కలవరిస్తున్నారు. మళ్ళీ మళ్ళీ చూడాలనిపించడానికి ఆయన ఉన్న మహేష్ బాబు అనుకుంటున్నారా లేకపోతే సంపూర్ణేష్ బాబు అనుకుంటున్నారా? అవునండి, కాటికి కాలి జాపే వయసులో ఉన్న ఇప్పుడు యాక్షన్ కట్ అవసరమా? కళ్ళ కింద 2 క్యారీ బ్యాగ్స్ పెట్టుకుని హీరోగా చేయటం మీకు అవసరమా? అది కదండి, ఈయన పేరేమో సుమో అట. వీడికి సుమో టాకీస్ అని బ్యానర్ ఒకటి. ఏమండి, వీడు తీసివన్నీ బూతు సినిమాలే. వీడి సినిమా పట్టుకుని సెన్సార్ ఆఫీస్ దగ్గరికి వెళ్తే చాలు, సెన్సార్ ఆఫీస్ వాళ్ళు దూరం నుంచి ఇలా చూసి షట్టర్ ఇచ్చేసి అండర్ గ్రౌండ్ లో దాక్కుంటున్నారు. ఏమండి, వీడి సినిమా రిలీజ్ అయితే చాలు దొమ్మీలు, ధర్నాలు, రాస్తారోకోలు, అద్దాల బద్దలు కొట్టేయడాలు ఇవన్నీ చూసి వీడేదో పెద్ద కాంట్రవర్సీలో ఫీల్ అయిపోతాడు. అద్దవ్వా హీరో గారు వీడి దగ్గర ఇంకోటి ఉందండి, చింత చచ్చినా కానీ పులుపు చావలేదండి. రాత్రి అంతా ఎక్కడ చచ్చాడో ఏమో. ఇంకా వినబడాలనే అన్నాను. ఏమండి, సీను అని ఏ అర్థం కాదు, అక్కడ జనాలు చితగొట్టిలో ఉన్నారు. మహాకావ్యాలు అర్థం చేసుకోవాలంటే అంత ఇంత ఈజీ కాదు. అవి కావ్యాల్లా లేవు, కామాల్లా ఉన్నాయి. ఐసీయూలో ఉండవలసిన నీకు డైరెక్షన్ ఏంట్రా? ఇదిగో పాలెక్కాల్సిన వాటిలో పోస్టర్ మీద నీ ఫోటో చూసుకోవాలనుకోవట్లేదు, ఇది కూడా అలాంటిదే. చూసుకోండి, నీ పని చూసుకో. ఏమయ్యా, ఇప్పుడు నాకు తెలియక అడుగుతాను, అసలు సినిమా అంటే ఏమిటి? అసలు సినిమా గురించి ఎంతమంది మేధావులు, ఆదుర్తి సుబ్బారావు గారు, కె విశ్వనాథ్ గారు, ఆ తర్వాత రెడ్డి గారు ఎంతమంది పోరాడారు. ఆ రోజుల్లో అది వేరు. వారు బతికారంటే ఒక అర్థం పరమార్థం ఉన్నారండి. మీరు చెప్పేవన్నీ ఆ రోజుల్లో సినిమాలు, మీరు ఇప్పుడు తీస్తున్నవన్నీ ఈ రోజుల్లో లాంటి సినిమాలు. ఇప్పుడు ఆ రోజుల్లో ఈ రోజుల్లో లాంటి సినిమాలు చూసేవాళ్ళు లేరు, అందుకే చూసేవాళ్ళు లేరు. ఈ రోజుల్లో లాంటి సినిమాలు చూసేవాళ్ళు ఉన్నారు, అబ్బో చూసేవాళ్ళు కూడా ఉన్నారు. ఇంతకీ హీరో ఎక్కడ? అదిగో అక్కడ ఉన్నారు. ఒక్క నిమిషం పలకరించి వస్తా. గురువు గారు నమస్కారం. నమస్కారం. బాగున్నారా? బాగున్నా. ఏంటి ఇలా ఇలా అంటున్నారు? 5 స్టార్ తింటున్నానండి. 5 స్టార్ తింటున్నారు ఈ వయసులో? ఎందుకు? ఎందుకేమిటి, మహేష్ బాబుని ఏమన్నారు? మిల్క్ బాయ్ అన్నారు. అంటే మిల్క్ తాగుతాడు కాబట్టి. నేను 5 స్టార్లు తింటాను కదా, నన్ను చాక్లెట్ బాయ్ అంటారు. ఇదిగో నీకు అసలే షుగర్ ఎక్కువగా ఉంది, ఎక్కువ చాక్లెట్లు తినేవు, బకెట్ తిన్నావనుకో నిన్ను బకెట్ బాయ్ అంటారు. ఏమిటి కోడేటరు, ఇంకా సెట్ లో కలరింగ్ లేదు, రసాపాస లేదు, హీరోయిన్ రానట్టుందే. అదిగోండి హీరోయిన్ గారు వచ్చారు. ఏమి డాన్స్, ఏమి డాన్స్. డైరెక్టర్ గారు, నా పాదాలకు మీ నమస్కారం. ఒక్క ఛాన్స్ అండి, ఒక్క ఛాన్స్, నేనేంటో నిరూపించుకుంటా. అమ్మో అమ్మో, ఎంత పద్ధతి, ఎంత వినయం, ఎంత విధేత, ఎంత సంస్కారవంతమైన సోపు. నిజమే, సోపే వస్తుంది నీకు. డైరెక్టర్ గారు, ఒక్క ఛాన్స్. అయ్యో పిచ్చి పిల్ల, ఒక్క ఛాన్స్ అని చెప్పి ఇలా చూపిస్తావేంటమ్మా? ఏ వేలు కూడా చూపించాలో తెలియని దౌర్భాగ్యంలో ఉండవు. పాప చూడు ఎలా, ఎంత ఆత్రత, ఎంత వినయం, ఎంత సంస్కారంగా అడుగుతుందో. ఒక్క ఛాన్స్ ఇస్తా. ఎంతసేపు మీరు చెయ్యేసి మీరు పట్టుకోవడమే గాని హీరో పాపం టెన్షన్ గా ఉన్నాడు. ఒక్క సీన్ ఇవ్వండి. పాప నువ్వు ఇట్రా అమ్మా. ఇప్పుడు సీన్ ఏంటంటే మీ ఇద్దరు ప్రేమించుకుంటున్నారు.
ఈ విషయం నాకు చెప్పొచ్చు కదా కొంతకాడనే ఏయ్ నాకు ఇంకా డైరెక్టర్ గారే చెప్పలేదు ప్రేమించుకోవడం ఏంటి తుత్తగే సినిమా సీన్ గురించి చెప్తా ఇన్వాల్వ్ అయిపోతుంది పాప. హీరో గురించి నువ్వు ఎదురు చూస్తున్నావు, గంట అయింది, ఇప్పుడు హీరో రాలేదు. అయితే నేను వెళ్ళిపోమంటారా? నన్ను వచ్చేయమంటారా? నువ్వు ఆగు. 2 గంటలైంది, ఇంకా హీరో రాలేదు. నీకు ఉండి లాభం లేదు, వెళ్ళిపోదాం. నేను వచ్చేయడం మంచిది. కోపం మీద కొడతా, ఆగు. ఇంటికి వెళ్తా అని పని చేస్తున్నావు, ఇంటికి వెళ్ళి ఏం చెప్తావే? ఏం చెప్పమంటారండి? ఇంట్లో చాలా పనులు ఉన్నాయి. షూటింగ్ ప్యాకప్ చెప్పాక తన్నగా ఇంటికి వెళ్ళావా ఎప్పుడన్నా? మీరు ఎప్పుడైనా వెళ్ళిచ్చారా? ఇప్పుడు చేసే మీరు సీను అత్యద్భుతంగా చేయాలి, రస బాసగా ఉండాలి. ఏం సీనో తెలుసా? రొమాన్స్ సీను. అయితే మొదలెడతా. నేను యాక్షన్ చెప్పాలి, అప్పుడు నువ్వు రొమాన్స్ చేయాలి. అలాగే నువ్వు రెడీగా ఉండు రెడీ. రొమాన్స్ చేయడానికి. ఓకే డైరెక్టర్ గారు ఆ. హీరో గారు ఎక్సర్సైజ్ చేస్తున్నారు. ఒరేయ్ నువ్వు పదే- ఏయ్, ఎందుకు వామప్. వామప్ చేస్తున్నావా? ఇప్పుడు రొమాన్స్ ఉంది కదా, ఆ. వామప్. ఇదిగో రొమాన్స్ చేసేటప్పుడు చిన్నగా వేసే కొట్టేది. వేసి కొట్టాలండి. కొట్టకండి, మెల్లగా కొట్టు. ఆവശ്యపడు. రండి సార్. పోనీ నీ అమ్మగో. రొమాన్స్ పండిపోవాలి, పండుతుందండి, రెడీగా ఉన్నాను. పండించాలి ఇద్దరు. పాప గుర్తుందిగా? ఒక్క ఛాన్స్. యాక్షన్. ఇంకా పట్టుకో గట్టిగా. ఏంటి సౌండ్ అయిపోయింది? ఏమో నాకు తెలియదు, కాసేపు అలాగ ఉండి బాగుంది. చచ్చిపోయారు. ఈయన పేరు సుమో. సుమో పతాకంపై ఎన్ని అద్భుతమైన చిత్రాలు తీశారు. మహానుభావుడు చచ్చిపోతాడు అనుకోలేదు. నువ్వు తిట్టావా? అయ్యో, ఈయన తీసిన చిత్రాలు మామూలు చిత్రాలు కాదు. నువ్వు తర్వాత కానీ ఇంట్లో స్టాంపు, వంటింట్లో వ్యాంపు. 2014 థియేటర్లో రిలీజ్ చేయాలని అనుకున్నాను, కానీ 3 థియేటర్లో దొరికాయి. దయించి ఈ సినిమాని హిట్ చేయండి. మా డైరెక్టర్ గారి ఆత్మకి శాంతి కలిగించండి. Really, this is very sad day for me. ఇంగ్లీషా? He's a great director, you know. How he's... I can't speak, you know. Really great director. ఇలాంటి డైరెక్టర్ చచ్చిపోవడం very sad, you know. Sir. చూసారా, ఆయన ఇప్పుడు కూడా ఫీల్డ్ లోనే ఉన్నారు. పొద్దు ఫీల్డ్ కాదు, లేచిపోయింది. అట్లా లాగేవు కదా, ఇట్లా లేచిపోయింది. థ్యాంక్ యూ డైరెక్టర్ సార్. ఇప్పుడు కూడా ముద్దే అంటే నీకు. మీరందరూ చూసి ఆ సినిమాని ఆదరించి వారి ఆత్మకు శాంతి చేకూరుస్తారు కదా. ఉంటాను సార్, ప్రేమతో. సబ్స్క్రైబ్ చేయండి. దేనికి? మల్లెమల్ల టీవీ టు సీ మోర్ ఆఫ్ కామెడీ. భక్తులారా, ఎక్కడో ఆశ్రమంలో ఉండవలసిన వాడు సడన్గా నెట్లోకి వచ్చేసాడు ఏమిటనుకుంటున్నారా? నేను సర్వంతర్యాను, ఎక్కడికైనా వెళ్ళగలను. అందుకే మొన్న ఒక బాత్రూమ్ లోకి వెళ్ళారు, అక్కడ చితగొట్టి పంపించారు. మీకోసం ఒక వెబ్సైట్ ఓపెన్ చేశాను ఆయన. అది టచ్ బాబా _ నలిపేస్తాడు @kirakku.com. బిడ్డ, మొన్న ఇలాగే ఒకడు కాళ్ళకు ఉంగరం పట్టుకెళ్ళిపోయాడు. ఏమైంది నాన్న, నీకేం పట్టింది? శని బాబా, దరిద్రం పట్టింది బాబా. అంత కరెక్ట్ చెప్పాడు. నీ
అడ్రస్ ఇచ్చేళ్ళు రే 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 పోతాయి, తప్పుగా అర్థం చేసుకోకు. వాళ్ళ అడ్రస్ కి మంత్రించిన యంత్రాన్ని పంపిస్తానంతే. ఓ ఇలా చాలా మందికి చెప్పావు. ఏ ఊళ్ళోకి వెళ్ళినా నీ పోలికలతో ఉన్న కుర్రాళ్ళు చాలా మంది కనబడుతున్నారు. ఇప్పుడేమో ఫస్ట్ నైట్ అంట లోపల పంపిస్తున్నారు. నాకేమో ఏం చేయాలి తెలీదు. నా దగ్గర పంపించారా? పంపించాలంటే అమ్మాయి జాతకాలు గీతకాలు ఉంటాయి కదా, పంపించాను నా దగ్గరికి. అరే కరెంట్ పోయిందిరా, కరెంట్ పోయింది, ఏం చేయాలి? కరెంట్ పోయిందా? అయితే ఊపేయాలరా. ఏం ఊపాలరా? కృష్ణ గారు తీసుకుని ఊపేయాలంటున్నా. అప్పుడా మీకు ఫస్ట్ టైమా? నీతో ఫస్ట్ టైమే. అదే అదే ఫస్ట్ టైం నీతోనే అంటున్నా. సరే స్టార్ట్ చేద్దామా? ఇంకా చేద్దాం. నాకు తెలుసు ఏం చేయాలో. సినిమాలు ఎలాగైనా చూపిస్తారు. ఈ చెయ్యేది, ఈ చెయ్యో పట్టుకో, నువ్వు చేసుకో. ఏమైందండి తాతగారు? ఏమైంది? సిగల్ పంచేట్లా మా నాన్నగారు చనిపోయారంటే. వాళ్ళ నాన్నగారు చనిపోయారు. మా నాన్నగారు కూడా చనిపోయిన సంవత్సరం అయిందండి ఈ రోజుకి. అవునా? అంత పని జరిగిందా? ఏమైందండి? మా నాన్నగారు చనిపోయారంటే. మీ నాన్నగారు కూడా చనిపోయారు. అదేం తిండన్నా బయటదంతా పడేసి లోపల కూర తింటున్నావు. మొన్న డాక్టర్ దగ్గరికి వెళ్తే బయట పదార్థాలు తినొద్దురా అన్నారు. అందుకే బయటదంతా పడేది లోపల తిన్నా. వేస్ట్ నా కొడుకు నువ్వు. నాకు ఇందాకేమన్నావురా? తాగినా కదా ఇటు అటైంది అటు తిట్టైంది. మొన్న పిజ్జా కారణం ముందు నుంచి ఇట్లా వస్తుందిరా, అక్కడ ఫ్రీ డెలివరీ అని రాస్తుందిరా. అయితే వదినేమో మళ్ళీ ఎట్లా ప్రెగ్నెన్సీ కదరా, ఫ్రీ డెలివరీ చేద్దామని అక్కడ తీసుకుపోయినా. ఇంత తెలివి తక్కువ తమ్మేంద్ర నువ్వు. ఏమన్నావురా నువ్వు? తాగినా కదా ఇటు అటైంది అటుది ఇటైంది. శోభనం అయిందిరా. శోభనం అంతా అయిపోయినాక అలవాట్ల పొరపాటు నేను 500 తీసి దాని చేతిలో పెట్టినరా. అది అలవాట్ల పొరపాటు 200 రిటర్న్ ఇచ్చిందిరా నాకు. నా పిల్లం పోయిన దగ్గర నుంచి అసలు కలరింగ్ లేకుండా పోయింది లైఫ్ లో. వాను కనుల దానా నీ విలువ చెప్పుమైనా. గంటకి 10,000. నేను సినిమా చూడడానికి వచ్చాను, సినిమా థియేటర్ కొనడానికి రాలేదు. నేను చెప్పేది కూడా సినిమా చూడడానికే. ఏమైంది? ఫస్ట్ టైం ఏంటి అలాగా? జేడి మీద ఉండటం ఐస్ క్రీమ్ తినండి, చల్లబడతారు. చల్లబడితే వేడి ఎక్కడ వెళ్ళిపోవాలి, అదేమైపోవాలి అంటున్నాను. కిర్రాకు